ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, సిద్ధంగా ఉండండి. ఈ రోజు మీ ఇంటికి ఒక తుఫాను వంటి అత్యంత దృఢమైన అనంతమైన శక్తి కలిగిన మహాశక్తిశాలి వ్యక్తి వస్తారు. వారు మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు ఊహించని విధంగా చాలా పెద్ద మార్పును తీసుకొచ్చి మిమ్మల్ని ఉన్నత శిఖరాల మీద నిలబెడతారు. అకస్మాత్తుగా స్వర్ణయుగం ప్రారంభమవుతుంది. అవును, మేషరాశి వారికి ఇలాంటి అద్భుతమైన సమయం సంవత్సరాలలో చాలా అరుదుగా ఒకేసారి వస్తుంది. మరియు ఇప్పుడు మీ జాతకంలో అలాంటి అరుదైన రాజయోగం ఏర్పడింది. ఇప్పుడు మీ జీవితంలో చాలా పెద్ద మార్పు రాకుండా ఎవరూ ఆపలేరు. ఈ రోజు వీడియో మీకు చాలా ప్రత్యేకమైనది మరియు అత్యంత లాభదాయకమైనదిగా ఉంటుంది. నేను మీకు ఇవ్వాలనుకుంటున్న ఈ ప్రత్యేక రహస్య సమాచారం గురించి మీరు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యంలో మునిగిపోతారు. ఈ రోజు ఈ వీడియో మామూలు వీడియో కాదు. ఈ రోజు మీరు వినబోయే మాటలు అసాధారణమైనవి. అవి మీ అదృష్ట ద్వారాలను బద్దలు కొట్టి తెరవడానికి ఉద్దేశించబడినవి. మరియు స్నేహితులారా, ఈ రోజు నేను మీకు చెప్పబోతున్నాను ఒక అద్భుతం. ఒక తుఫాను వంటి వ్యక్తి తిరిగి వస్తున్నారు. వారి పేరు వినగానే మీలో ఉన్న భయం పారిపోతుంది. మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు వణికుతాయి మరియు అదృష్టం నిటారుగా నిలబడుతుంది. మరియు ఈ రోజు అధిపతి విఘ్నాలను తొలగించే సిద్ధి వినాయకుడిని గురించి, మహాగణపతి గురించి నేను మాట్లాడుతున్నాను. ఆయన శక్తి గురించి ప్రపంచమంతా తెలుసు. ఇప్పుడు మీ ఇంటికి స్వయంగా ఆ గజాననుడు వస్తున్నారు. మరియు మీరు ప్రతి జన్మలో గుర్తుంచుకునేంత పెద్ద పెద్ద అద్భుతాలు మరియు అసాధారణ సంఘటనలు మీ కళ్ల ముందు జరుగుతాయి. మరియు స్నేహితులారా, మీకు ఇచ్చే సమాచారాన్ని చాలా శ్రద్ధగా వినండి. మీకు ఆశ్చర్యం కలుగుతుంది. మరియు తుఫాను వంటి వ్యక్తి తిరిగి రావడం అంటే, స్నేహితులారా శ్రద్ధగా వినండి, వినాయకుడు కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు, ఆయన విఘ్నరాజు. అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేస్తాడు. మనిషి ఎప్పుడైతే అన్ని దారులు మూసుకుపోయి కుప్పకూలిపోతాడో, దారులు మూసుకుపోతాయో, కష్టపడిన ఫలితం దక్కదో, అప్పుడు ఆ గణనాథుడు తుఫానులా వస్తారు. మరియు ఈ రోజు అనగా రాబోయే 24 గంటలలో ఆ తుఫాను వంటి వ్యక్తి మీ జీవితంలోకి తిరిగి వస్తున్నారు. అందుకే మీ ఇంటి నిండా మిఠాయిలు పంచడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే చాలా పెద్ద దివ్యశక్తి మీ ఇంటికి తలుపు తట్టబోతుంది. మరియు మీకు దీని గురించిన సూచన కూడా తెలియదు, కానీ అకస్మాత్తుగా పరిస్థితులు సానుకూలకంగా మారడం మొదలవుతాయి. అదృష్ట మాట అంటే ఏమిటో ఇప్పుడు మీకు ప్రత్యక్షంగా తెలుస్తుంది. మరియు స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల్లోపు ఈ మహాశక్తి మీ ఇంట్లో కొలువై ఉంటుంది. ఒక తుఫాను వంటి వ్యక్తి 24 గంటలలోపు మీ ఇంట్లో కొలువై ఉంటారు. అందుకే సంతోషాలు జరుపుకోవడానికి సిద్ధంగా ఉండండి. మీ శత్రువులు ఇప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉండిపోతారు. మీ తేజస్సును చూసి వారు తలదించుకుంటారు. మీరు జీవితంలో చాలా ముందుకు వెళ్తారు. మీతో సమానంగా ఎవరు ఉండలేరు కూడా. మీరు ఎవరితోనూ మిమ్మల్ని పోల్చుకోకుండా మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవాలి మరియు గొప్ప వ్యక్తిని కావాలని మనసులో బలంగా అనుకోవాలి. మేషరాశి వారికి మీ మెదడు స్థిరంగా ఉంచి ఆలోచించండి. ఏ పని చేస్తే చాలా ఎక్కువ డబ్బు వస్తుంది, చాలా ఎక్కువ ఆదాయం వస్తుంది. చూడండి, వినాయకుల్లో ఆ శక్తి ఉంది. ఆయన బుద్ధికి అధిపతి. ఆయన తలుచుకుంటే మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చేస్తారు. మరియు ఇప్పుడు రాబోయే 24 గంటల నుండి అదే మీకు జరగబోతుంది. దేవుడి మహిమను మీరు త్వరలోనే మీ కళ్లతో చూడబోతున్నారు. సమాచారం కోసం నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, స్వర్ణయుగం తర్వాత మీకు టైం యొక్క ఒక గొప్ప ప్రకటన వస్తుంది. అంటే నా ప్రియమైన స్నేహితులారా, ఇప్పుడు శ్రద్ధగా వినండి. ఈ స్వర్ణయుగం టైం ఇప్పుడు ప్రారంభమవుతుంది. మరియు అలాంటి సమయం అత్యంత పుణ్యం చేసుకున్న అదృష్టవంతుల జీవితంలో మాత్రమే వస్తుంది. మీరు చాలా భాగ్యవంతులు. మీపై అదృష్టవంతులు దయ చూపారు. అందుకే మీ జీవితంలో ఇంత మంచి సమయం మొదలవుతుంది. మిమ్మల్ని ఏడిపించిన వారు మీ ఎదుగుదలను చూసి మౌనంగా ఉంటారు. మిమ్మల్ని బలహీనంగా భావించిన వారు మీ శక్తిని చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు గణేశుడి శక్తితో మీ శత్రువులందరూ నాశనమవుతారు. అన్ని సంకటాలు అంతమవుతాయి. అన్ని సమస్యలు మీ జీవితం నుండి ఇప్పటికీ వీడ్కోలు చెప్తాయి. అందుకే పైవాడు మీ కోసం కొత్త కొత్త రాజయోగాలు సృష్టించాడు. మీరు గొప్ప వ్యక్తి కావాలంటే, గొప్ప విజయాన్ని సాధించాలంటే ఈ విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. నిజంగా మీరు కోటీశ్వర్లు కావాలంటే, కోట్లాది ధనాన్ని సంపాదించాలంటే నేను చెప్పే విషయాలను చాలా జాగ్రత్తగా వినండి. స్నేహితులారా, ఇప్పుడు ఆ వినాయకుడు మీ జాతకంలోని అన్ని చెడిపోయిన యోగాలను, గ్రహ దోషాలను సరిచేయబోయే సమయం వచ్చింది. ఆగిపోయిన డబ్బు, ఆగిపోయిన ఉద్యోగం, చెడిపోయిన సంబంధాలు, దీర్ఘకాలంగా ఉన్న అనారోగ్యం అన్నిటిపై ఆ గణనాథుడి దయ కురవబోతుంది. మరియు ప్రతిదీ సరికాబోతుంది. గత కొంతకాలంగా మీ జీవితం నాశనమైపోయిందని, లేదా మీరు నాశనమైపోయారని, మీ వద్ద ఏమీ మిగలలేదని మీకు అనిపిస్తున్నట్లయితే, అయితే మేం మీకు చెప్పదలిచింది ఏమిటంటే,
సంతోషాలు జరుపుకోవడానికి సిద్ధంగా ఉండండి మరియు కష్టపడడాన్ని పెంచండి. ఎందుకంటే మేము మీ మేషరాశి జాతకాన్ని విశ్లేషిస్తున్నప్పుడు మీ కలలు చాలా పెద్దవని మరియు మీకు డబ్బు సమస్యలు ఉన్నాయని నాకు స్పష్టంగా కనిపించింది. చాలా మంది డబ్బు ఇరుక్కుపోయిన వారు కూడా ఉన్నారు, కానీ అదృష్టం మీకు గర్జించే రోజు ఎంతో దూరంలో లేదు. దేవుడి మహిమను మీరు కళ్లతో చూడబోతున్నారు. పైవాడి లీల ఇప్పుడు మీ జీవితంలో జరుగుతుంది మరియు సంతోషాలు స్వయంగా నడుచుకుంటూ మీ ఇంటికి వస్తాయి. సమయం చాలా తక్కువ ఉంది. నేను మీకు చెప్పేవి మామూలుగా చెప్పడం లేదు. చాలా కష్టపడి మీ జాతకాన్ని విశ్లేషించాము. గ్రహ గోచారాలు మరియు గ్రహ పంచాంగం యొక్క గణనాలు చేశాము. అప్పుడే ఈ నిర్ణయానికి వచ్చాము. నిజంగా మీ ఇంటికి ఒక తుఫాను వంటి వ్యక్తి రాబోతున్నారు. అవును స్నేహితులారా, ఈ రోజు భవిష్యవాణి అన్నిటికంటే భిన్నంగా మరియు అత్యంత ముఖ్యమైనదిగా ఉంటుంది. ఏ వ్యక్తి కూడా దీనితో పాటు ఏ ఇతర భవిష్యవాణి కూడా తప్పు అని నిరూపించలేరు. ఎందుకంటే దీనికోసం మేము జాతకాన్ని చాలా బాగా విశ్లేషించాము మరియు మీ జీవితంలో చాలా త్వరలో సంతోషాలు వస్తాయని 100% నిజం తెలుసు. మీ ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. అవి ఇంటికి సంబంధించినవి అయినా, ఆరోగ్యానికి సంబంధించినవి అయినా, ఉద్యోగ రంగానికి సంబంధించినవి అయినా, లేదా వ్యాపారానికి సంబంధించినవి, ఆగిపోయిన పనులైనా అన్ని పనులు పూర్తవుతాయి. విఘ్నేశ్వరుడు పనులను పూర్తి చేస్తారు మరియు ముందుగా నేను మీకు చెప్పే మాట విని మీ మతి పోతుంది. మీరు ఆశ్చర్యపోతారు. మీ శత్రువులు కూడా ఇంటి మూలల్లో కూర్చొని ఏడుస్తారు. శ్రద్ధగా వినండి. శుభవార్త, శుభవార్త, శుభవార్త. అవును స్నేహితులారా, నేను ఈ మాటను ఊరికే పునరావృతం చేయడం లేదు. ఎందుకంటే రాబోయే కొద్ది రోజులు మీ జీవితంలో అత్యంత జ్ఞాపకార్థ రోజులుగా మారబోతున్నాయి. ఒక కాల్ వస్తుంది లేదా ఒక మెసేజ్ వస్తుంది. ఒక నిర్ణయం మారుతుంది మరియు ఒక ద్వారం తెరుచుకుంటుంది. మీపై మీరు ఆశ కూడా వదులుకున్నారు. చాలా కాలంగా బాధపడుతున్నవారు, రాత్రుళ్ళు ఏడ్చి నిద్రపోతున్నవారు, దేవుడా ఎప్పుడు వింటావు అని అంటున్నవారు గణేశుడు అంటున్నారు, ఇప్పుడు నా వంతు. అవును, మీరు సరిగ్గానే వింటున్నారు. ఇప్పుడు తరతరాలు గుర్తుంచుకునేలా ఒక అద్భుత ఆట జరుగుతుంది. ఎందుకంటే కలియుగంలో మొదటిసారిగా స్వయంగా విఘ్నేశ్వరుడు మీ ఇంటికి వస్తున్నారు. మరియు మీకు తెలుసు, భగవాన్ గణేశుడి పాదం మీ ఇంట్లో పడగానే మీ ఇల్లు బంగారంగా మారుతుంది. మరి స్వర్గం కంటే ఎక్కువ అందంగా, పవిత్రంగా మారుతుంది. ఎందుకంటే విఘ్నరాజ్య లక్షణం ఇదే. ఆయన ఎక్కడికి వెళ్తే ఆ స్థానాన్ని పవిత్ర స్థలం అంటారు. మరియు ఇప్పుడు ఆయన మీ ఇంటికి ఏదో ఒక రూపంలో రాబోతున్నారు. అది యోగి రూపంలో అయినా లేదా ఏదైనా జంతువు రూపంలో అయినా, కానీ దేవుడు మీ ఇంటికి తప్పకుండా వస్తారు. స్నేహితులారా, నా భవిష్యవాణి చాలా శ్రద్ధగా వినండి. మేం మీకోసం చాలా కష్టపడి ఈ వీడియోను తయారు చేశాము. మేం మీకు ఇచ్చే సమాచారాన్ని ఎల్లప్పుడూ మీ మనసులో గుర్తుంచుకోండి. మరియు అవును, వినాయకుడి సంకేతం ఈ వీడియో మీ వరకు చేరిందంటే ఇది కేవలం యాదృచ్ఛికం కాదు అని అర్థం చేసుకోండి. ఎక్కడో ఒక చోట గణపతి యొక్క ఈ నేరుగా సంకేతం ఏమిటి అంటే మీ మొర ఆ దేవుడి వరకు చేరింది మరియు ఇప్పుడు ఆ గోల్డెన్ సమయం ప్రారంభం కాబోతుంది. శుభ సమయం మొదలు కాబోతుంది. ఈ రోజు కూడా మీ మనసులో భయం ఉంటే ఒక్కసారి గుండెల్లో ఓం గం గణపతయే నమః, జై విఘ్నరాజ మహాబలి అని చెప్పండి. ఎందుకంటే ఈ కలియుగంలో ఋషులు మునులు ఇలా అంటారు. దేవుడు శ్రీ విష్ణువు మరియు భగవాన్ శ్రీకృష్ణుడు కూడా ఆశీర్వదించారు. కలియుగంలో ఏ వ్యక్తి అయితే దేవతామూర్తుల నామం జపం చేస్తారో వారి జీవితంలో ఏ లోటు ఉండదు. మరి శత్రువు అతనికి ఏ కీడు చేయలేడు. అవును స్నేహితులారా, మీ గుండెపై భారం తేలికవుతున్నట్లు మీరు అనుభవిస్తారు. ఎందుకంటే వినాయకుడు తోడుగా ఉంటే ప్రపంచంలోని ఏ శక్తి కూడా మిమ్మల్ని పడగొట్టలేదు. ప్రపంచం అంతా మీకు వ్యతిరేకంగా మారినా మీకు ఏమీ చేయలేదు. ఎందుకంటే బ్రహ్మాండంలోని అత్యంత శక్తివంతమైన దేవుడు మీపై దయ చూపారు. మరియు ఈ తుఫాను వంటి వ్యక్తి ఈ రాబోయే 24 గంటల్లోపు మీ ఇంట్లో కొలువై ఉంటారు. కాబట్టి ఇది చిన్న విషయం కాదు, ఇది చాలా పెద్ద విషయం. ఎవరికైతే దేవుళ్లపై నమ్మకం ఉందో, నా మాటలను విశ్వసించే వారి జీవితంలో సమస్యలు వచ్చినా వెంటనే వెళ్లిపోతాయి. ఎందుకంటే మేము మీకు చెప్పేదంతా 100% వాస్తవం చెప్తున్నాము. మీరు సరైన సమాచారం కావాలంటే, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలనుకుంటే మరియు సానుకూల ఆలోచనలను పెంచుకోవాలనుకుంటే మీరు మా ఛానల్ తో జతకట్టండి. మరియు స్నేహితులారా, కామెంట్ సెక్షన్ లో జై గణేష్ అని తప్పకుండా రాయండి. అలాగే మా ఛానల్ ని లైక్ చేయండి. ఇలా చేయడం ద్వారా గణేశుడి ఆశీర్వాదాలు మీపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. మరియు స్నేహితులారా, అలాగే ఒక చిన్న శక్తివంతమైన ఉపాయం ఉంది. మరియు ఈ రోజు రాత్రి నిద్రపోయే ముందు ఇది చేయండి. 11 సార్లు సంకట నాశన గణేశ
స్తోత్రం లేదా ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని పఠించండి. మనసులో ఇలా చెప్పండి: ఓ విఘ్నరాజా, ఇప్పుడు నన్ను రక్షించు. నా జీవితంలో ఉన్న డబ్బు కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, నన్ను ఇబ్బంది పెట్టిన వ్యక్తులు, ఈ సమస్యల నుండి నన్ను బయటకు తీసుకురా. ఎలాంటి బయటి ఆడంబరం లేదు, ఎలాంటి భయం లేదు, కేవలం నిజమైన శ్రద్ధ. ఇంతే చాలు. ఇలా చేస్తే చాలు. ఆ తర్వాత చూడండి పరిస్థితులు మీ అంతటా మీరే ఎలా మారతాయో. ఆ తర్వాత వచ్చే 24 గంటల్లోపు మీకు అనుభూతి కలుగుతుంది. వినాయకుడు మా మొర విన్నారు, ఎందుకంటే ఆయన మా ఇంట్లోనే ఉన్నారు, అందుకే ఇలాంటి పని జరుగుతుంది అని. అంటే మీరు ఏ కళను చూశారో ఇప్పుడు విఘ్నేశ్వరుడు దాన్ని పూర్తి చేస్తారు. మీ సంవత్సరాల నుండి ఆగిపోయిన పనులు, ఎప్పుడు విజయం సాధించడానికి పేరు తీసుకొనివి, అలాంటి పనులు గణపతి ఆశీస్సులతో పూర్తి కాబోతున్నాయి. అందుకే నేను మీకు చెప్తున్నాను, అదృష్టం మెరిసిపోతుంది, దివ్య శక్తుల మద్దతు లభిస్తుంది మరియు మీరు సంతోషంతో నృత్యం చేయడం ప్రారంభిస్తారు. అవును స్నేహితులారా, వినాయకుడు బలహీనుడు కాదు, నిజమైన హృదయం ఉన్న వారికి తోడుగా ఉంటాడు. మీరు నిజాయితీ పరులు అయితే, మీరు కష్టపడేవారైతే, మీరు ఎవరికి చెడు కోరుకోపోతే మీ సమయం వచ్చేసిందని నమ్మండి. ఒక తుఫాను వంటి వ్యక్తి మీ రక్షణ కోసం నిలబడి ఉన్నారు. గోల్డెన్ టైం ప్రారంభమయ్యింది మరియు శుభవార్త మీ జీవితంలోకి తలుపు తట్టబోతుంది. అందుకే మీరు మీ జీవితంలో అందరికంటే ముందు ఉంటారు. మరి మీ అదృష్టం అందరి ముందు గర్జించే రోజు ఎంతో దూరంలో లేదు. దేవుడు మీ మొరను ఒక తల్లి తన బిడ్డ మాట విని అర్థం చేసుకున్నట్లుగా విన్నారు. అదే విధంగా ఈ పెద్ద శక్తి మీ మొరను విని ప్రకటించింది. ఇప్పుడు మీ జీవిత పరిస్థితులు మారుతున్నాయి, డబ్బు సమస్యలు అంతమవుతాయి, జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఒక కొత్త మార్గం లభిస్తుంది. మిమ్మల్ని ఎంతమంది కిందకి చూపించారో, ఎవరు మిమ్మల్ని చాలా తక్కువ లెక్కించారో, ఇప్పుడు వారందరూ పశ్చాత్తాపడతారు. మీ అదృష్టం ఇప్పుడు అందరికీ జవాబు ఇవ్వబోతుంది. ఇంత పెద్ద అవకాశం జీవితంలో మొదటిసారి వచ్చింది కాబట్టి కొన్ని ఉపాయాలు చేయండి. దీని వల్ల మీరు వినాయకుడి పేరును కనీసం ఉదయం లేదా సాయంత్రం ఒక ఎర్రటి గుడ్డను పరిచి దానిపై అగరబత్తి లేదా ధూపం వెలిగించి 108 సార్లు జపిస్తే దాని 24 గంటల్లోపు మీ జీవితంలో మార్పు రావడం మొదలవుతుంది. మరియు మీపై ఒకే ఒక దేవుడు ఆశీర్వాదం కాదు, బుధగ్రహానికి అధిపతి అయిన బుధుడు, వినాయకుడు, మా రాధ మరియు భగవాన్ శ్రీ కృష్ణుడు అందరి కృప లభిస్తుంది. అందుకే ఈ ఉపాయాన్ని మీరు కనీసం 21 రోజుల వరకు చేసి చూడండి. మీ జీవితంలో మార్పు రాకపోతే అప్పుడు నాతో చెప్పండి. స్నేహితులారా, నేను చెప్పేది నా సొంత అనుభవంతో చెప్తున్నాను. మీ అదృష్టం మారుతుంది. కొంచెం సహనం వహించండి, సహనం యొక్క ఫలం లభిస్తుంది. స్నేహితులారా, ఈ ముఖ్యమైన వీడియోలో నేను మీకు చెప్పే విషయాలన్నీ మీ జీవితంలో వర్తిస్తాయి, నిజమై తీరతాయి. దానికోసం మీరు వీడియోని చివరి వరకు చూడాలి, ఎందుకంటే నేను మీకు ఇంకా ముఖ్యమైన సమాచారం ఇచ్చాను. దాన్ని తెలుసుకోవడం చాలా అవసరం. కానీ దానికంటే ముందుగా ఏ భక్తులైతే తమపై వినాయకుడి మరియు మాతాజీ యొక్క నేరుగా కృప కావాలనుకుంటున్నారో వారు వెంటనే వీడియోను ఒక లైక్ చేయండి మరియు కామెంట్ సెక్షన్ లో నిజమైన మనసుతో, నిజమైన హృదయ భావంతో జై విఘ్నరాజా, జై శ్రీ గణేష అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దీని వల్ల అన్ని అసంపూర్ణ పనులు పూర్తవుతాయి మరియు దేవుడి ఆశీర్వాదం లభిస్తుంది. కాబట్టి తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి స్నేహితులారా, దీనితో పాటు ఈ రోజు మీ రాశిఫలం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కాబట్టి మేషరాశి వారికి ఈ రోజున ఎవరైనా నిరంతరం పూర్తి విశ్వసనీయత, సహాయం మరియు మద్దతుతో మీతో ఉంటారు. ఈ రోజు మీకు దానికి బదులు తీర్చుకోవడానికి మరియు వారికి మద్దతు ఇవ్వడానికి ఒక అవకాశం వస్తుంది. వారికి మద్దతు ఇవ్వడంలో మీరు ఒక కష్టమైన పరిస్థితిని కూడా ఎదుర్కోవలసి రావచ్చు, కానీ చివరకు దీని వల్ల ఒక బంధం బలంగా అవుతుంది. మీరు దయ మరియు కృతజ్ఞత చూపిస్తూ ధైర్యంగా ఉండాలి. మరియు అవును, ఈ రోజు మీకు ఆఫీస్ పని కారణంగా అనవసరమైన చింత మరియు ఒత్తిడి ఉంటుంది. మీరు ప్రతి ఒక్కరిని సంతోష పెట్టలేరని అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అలా చేయడానికి ప్రయత్నించడం మీరు అనవసరమైన ఒత్తిడిని కొనుక్కుంటారు. దాని వల్ల మీ ఆరోగ్యం ప్రభావితం అవుతుంది. ఈ విషయాల స్థానాల్లో మీరు పని నుండి సెలవు తీసుకొని విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరమైతే ఉంటుంది. దీని వలన మీ శక్తి నిలిచి ఉంటుంది. మీ మానసిక ఒత్తిడి దూరం చేయడానికి మీరు కొన్ని ఉపశమనం కలిగించే వ్యాయామాలు చేయాలి. మరియు అవును, మీ నిస్వార్థ పక్షం ముందుకు సాగుతున్నప్పుడు మీకు భావోద్వేగ సమతుల్యత యొక్క తీవ్రమైన అవసరం అనిపించవచ్చు. విశ్వసనీయత మరియు ఆప్యాయత మీ పనులకు మార్గనిర్దేశం చేస్తాయి. అయినప్పటికీ ప్రభావ ఉత్సవం స్పష్టమైన నిర్ణయాన్ని ప్రభావితం చేయవచ్చు. పరిపక్వతతో మీ ఎంపికలను పునర్పరిశీలించడానికి ఇది మంచి సమయం. ఓపిక మరియు లోతైన అనుబంధాన్ని స్వీకరించడం వలన అంతర్గత ఒత్తిడి తగ్గుతుంది మరియు సన్నిహిత్యత పెరుగుతుంది. మరియు మీ ఆకర్షణ మరియు ఖచ్చితత్వం సానుకూల దృష్టిని ఆకర్షిస్తాయి. ఈ రోజు మేషరాశి వారికి అభివృద్ధి మరియు నేర్చుకోవడానికి అవకాశాలు లభించే అవకాశం ఉంది.
మీకు స్ఫూర్తినిచ్చే వ్యక్తులతో సహకరించండి, కానీ దృష్టి మళ్లించడం లేదా అతిగా వినియోగించడం మానుకోండి. సమర్థవంతమైన ప్రణాళిక మీ లక్ష్యాలను సాధించడంలో మీకు సహాయపడుతుంది. క్రమశిక్షణతో ఉండండి మరియు మీరు రోజంతా చిన్న చిన్న ప్రయత్నాలను అర్థవంతమైన పురోగతిగా మారుస్తారు. అలాగే మీ మనసు వాయిస్ ఇప్పుడు చురుకుగా ఉంది మరియు ప్రతి పనిలో మీకు చాలా బాగా మార్గనిర్దేశం చేస్తుంది. మీకు సరదా కూడా సులభంగా రిస్క్ తీసుకోగల స్థితిలో ఉన్నారు. అదృష్టం మీకు తోడుగా ఉంటుంది. అయినప్పటికీ మీరు ఏదైనా అడుగు వేసే ముందు 2 సార్లు ఆలోచించండి. మీరు భావోద్వేగాల వరదను అనుభవిస్తారు. పాత స్నేహితులు లేదా పరిచయస్తులు ముందుకు రావడం సంతోషాన్ని కలిగిస్తుంది మరియు మీ భావోద్వేగ మద్దతు కేంద్రంలోకి వస్తుంది. ప్రేమైన వారితో సంబంధాలను బలోపేతం చేసే ఒక పోషక ధోరణి ద్వారా మార్గనిర్దేశం చేయబడుతుంది. నిజాయితీ మరియు విశ్వసనీయత మీ సంబంధాలను మరింత లోతుగా చేస్తాయి. దీనివల్ల మీరు భావోద్వేగ సంతృప్తి పొందడానికి సహాయపడుతుంది. మీ ముందు కోరిక లేదా ఒత్తిడి యొక్క క్షణాలు రావచ్చు, కానీ ఇది చింతనకు అవకాశాలు అందిస్తుంది. మీరు మౌనంగా, నిజంగా, సహకారిగా మరియు స్థిరంగా అనిపించే సంబంధాల కోసం వెతుకుతున్నారు మరియు ఈ రోజు మీరు అర్థవంతమైన లక్ష్యాలను సాధించడానికి ప్రేరణ మరియు సిద్ధంగా ఉన్నట్లు భావిస్తారు. మీ భావోద్వేగ అంతర్దృష్టి మీ పనికి మార్గనిర్దేశం చేయవచ్చు, కానీ సున్నితత్వం ఇతరులతో తప్పుగా అర్థం చేసుకోవడానికి దారి తీయవచ్చు. ఒత్తిడి గురించి జాగ్రత్తగా ఉండండి మరియు సంభాషణను శాంతంగా ఉంచండి. సృజనాత్మక ఆలోచన సవాలును నిర్వహించడానికి మరియు ఉత్సాహాన్ని పురోగతిగా మార్చడానికి మీకు సహాయపడుతుంది. ఈ విషయం యొక్క అవకాశం ఉంది. ఎవరైనా మీ చుట్టూ మీ ఆలోచనలను దొంగిలించి వారి కెరియర్ లో పురోగతి సాధించాలని కోరుకుంటారు. అందుకే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఈ సమయంలో చాలా గంభీరంగా మీ ఆసక్తి గురించి ఆలోచించాలి. మీ దీర్ఘకాల సహోద్యోగులుగా ఉన్న వారితో కూడా మీ సమాచారాన్ని పంచుకోవద్దు. ఈ సమయంలో ఓపికతో పనిచేస్తే త్వరలోనే మీరు మీ శుభచితులకు కూడా గుర్తించగలుగుతారు. మరియు ఈ రోజు మీరు చాలా కాలంగా పక్కన పెట్టిన ప్రాజెక్టు పై ఒక మంచి ప్రారంభం చేయండి. మీరు విజయవంతమైన భవిష్యత్తు కోసం మంచి పునాది వేయడానికి కేవలం ఒక అడుగు దూరంలో ఉన్నారు. విషయాలను సులభంగా తీసుకోండి మరియు ఆలోచించకుండా ఏమీ చేయకండి. మీ పనిని చేయడానికి ఇతరులపై ఆధారపడవద్దు. ఏది సరైనదో ఆ ఆలోచనను ఉంచడంలో మీరు ఏమాత్రం భయపడకండి, ఎందుకంటే జీవితం మీదే. కాబట్టి మీలో ఆత్మవిశ్వాసం ఉండడం చాలా అవసరం. ఎల్లప్పుడూ ఇతరుల మాటలు వింటే మరియు స్వయం సమృద్ధి కాకపోతే మీ జీవితాన్ని ఎలా నడపగలరు? మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవాలనుకుంటే విశ్వసించడం నేర్చుకోండి. ముందుగా మిమ్మల్ని మీరు నమ్మండి మరియు రెండవది దేవుణ్ణి నమ్మండి. ఎందుకంటే మీరు ఏదైనా పొందాలనుకుంటే మీరు ప్రారంభించాలి మరియు ఆ వస్తువుని మీరు సాధించలేనప్పుడు వినాయకుడు మీకు తోడుగా ఉంటాడు మరియు దేవుడు సహాయం చేసి మీకు ఆ వస్తువును తప్పకుండా అందిస్తాడు. అందుకే ముందుగా మీరు ప్రయత్నించండి. దేవుడు మీకు విజయాన్ని తప్పకుండా ఇస్తాడు. ఇది సంకేతం. నేను జోక్ చేయడం లేదు, నిజం చెప్తున్నాను. మీ మంచి కోసం నేను మాట్లాడుతున్నాను. దేవుడు మీ అభ్యర్థన విన్నాడు, మీ మొర విన్నాడు. అందుకే నేను మీకు చెప్తున్నాను, మీ జీవితంలో చాలా పెద్ద ఉప్పెన రాబోతుంది కేవలం 24 గంటల్లోపు. అందుకే నేను చెప్పే విషయాలను విస్మరించకండి. చాలా శ్రద్ధగా వినండి. మళ్ళీ మీకు అవకాశం లభించదు. నేను చెప్పే విషయాలు మీకు మరెక్కడా వినడానికి దొరకవు. మొదటిసారి ఇంత పెద్ద నిజం మీ ముందుకొచ్చింది. అందుకే సగం సగం వదిలేయకండి. అవును, ఏ శుభవార్త లభిస్తుందో దాని గురించి మేము మీకు బాగా వివరిస్తాము. చింతించకండి. ఈ విషయం యొక్క అవకాశం ఉంది. స్పష్టమైన మరియు స్థిరమైన సంభాషణ సన్నిహిత్యాన్ని పెంచుతుంది. అయితే ఉత్సాహం మరియు వైవిధ్యం యొక్క ప్రవాహం మీ సంబంధాల్లో ఒక చైతన్యవంతమైన తాజా శక్తిని తీసుకొస్తుంది. ఈ రోజు మీరు చాలా కాలంగా పక్కన పెట్టిన ప్రాజెక్టుపై ఒక మంచి ప్రారంభం చేయండి. మీరు విజయవంతమైన భవిష్యత్తు కోసం మంచి పునాది వేయడానికి కేవలం ఒక అడుగు దూరంలో ఉన్నారు. విషయాలను సులభంగా తీసుకోండి మరియు ఆలోచించకుండా ఏమి చేయకండి. మీ పని చేయడానికి ఇతరులపై ఆధారపడవద్దు. ఏది సరైనదో ఆలోచనను ఉంచడంలో మీరు ఏమాత్రం భయపడకండి. మరియు ఈ రోజు మేషరాశి వారికి భావోద్వేగంగా ఉంటుంది. మీ అంతరంగ భావాలను మరియు ఆలోచనలను వ్యక్తం చేయవలసిన పరిస్థితి కూడా రావచ్చు. దీనివల్ల మీకు కొంచెం భయం ఉంటుంది, ఎందుకంటే మీరు ఇంతకు ముందు ఇలా ఎప్పుడూ చేయలేదు. కానీ మీరు అలా చేస్తే మీకు భావోద్వేగ సంతృప్తి లభిస్తుంది. మరియు మీ భాగస్వామితో సానుకూల సంభాషణ చేయడానికి ప్రయత్నించండి. మీరు నిజంగా తగిన విధంగా మీ భాగస్వామితో సంభాషణ చేయలేదు మరియు ఇప్పటి వరకు మీరు ఆనందం మరియు మీ సంబంధాన్ని తేలికగా తీసుకుంటున్నారు. మీ సమతుల్యతకు సవాలు విసరవచ్చు. అందుకే గర్వంతో ప్రతిస్పందించకుండా ఉండండి. ప్రేరణ యొక్క కొత్త పేలుడు మీకు శక్తి మరియు ఉద్దేశంతో పనులను పూర్తి చేయడంలో సహాయపడుతుంది. దృష్టి పెట్టడం వల్ల పురోగతి జరుగుతుంది మరియు కార్యాలయంలో ఎవరైనా మీకు వ్యతిరేకంగా మౌనంగా పనిచేస్తున్నారు.
కానీ ఈ రోజు మీకు ఖచ్చితమైన ఆధారం లభించబోతుంది. వారు ఎవరో కాని ప్రస్తుతానికి ఈ వ్యక్తితో గొడవ పడకండి. మీకు వ్యతిరేకంగా ఎవరు పనిచేస్తున్న చాలా సహాయపడుతుంది మరియు మీరు మీ శత్రులను మీ దారి నుండి తొలగించడంలో విజయం సాధిస్తారు. మీ భావోద్వేగ స్వభావం మీ వృత్తిపరమైన సంబంధాలను పెంచడానికి మిమ్మల్ని ప్రేరేపించవచ్చు. మీకు అభివృద్ధి అవకాశాలు లభిస్తాయి. మీ శక్తి పెరుగుతుంది మరియు మీరు వివిధ పరిస్థితుల్లో ప్రభావవంతంగా మరియు పని చేయగలుగుతారు. అయితే ఊహించని సవాళ్లు మరియు కఠినమైన నిజాయితీ గల అభిప్రాయాన్ని ఆశించండి. కానీ దీని నుండి విలువైన అంతర్దృష్టి కూడా లభించవచ్చు. అయినప్పటికీ ధర చెల్లించవలసి వచ్చినా మీకు మీరే కొంచెం డీల్ ఇవ్వడానికి ఈ రోజు సమయం ఉంది. మరియు మేషరాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.